సమస్య ఏదైనా ఆలోచనలోనే పరిష్కారం ఉంటుంది. ఆలోచన మరీ ఎక్కువైతే లేని సమస్యల్ని సృష్టిస్తుంది. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. మంచి హృదయం కలిగి ఉండే ప్రతి మనిషి మనసు అందమైనదే. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం చాలా విలువైనది. అద్దంలో చూసుకుంటూ అందంగా లేనంటూ బాధపడడం కాదు జీవితం అంటే. అద్దంలో చూసినప్పుడు చిరునవ్వు కనబడేలా బతకడమే జీవితం. నీవు విజయం సాధించి తీరాలి. ఆ విజయం నీ కోసం కాదు, నీ అపజయం కోసం ఎదురు చూసిన వారి కోసం. ఒక్కొక్కసారి మన ఆత్మీయులే మన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతారు. అందుకే ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు, ఎక్కువగా అభిమానించకూడదు. అన్నింటిని మించిన నేరం అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాచకు. కళ్ళల్లో కనిపించే ఆనందం అయినా, మనసులో ఉన్న వేదన అయినా కనిపించేది, వినిపించేది నిన్నుగా అభిమానించి అర్థం చేసుకున్న వారికి మాత్రమే. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. ఇంకొన్నిసార్లు వెంటబడి మరీ కన్నీళ్లు తెప్పిస్తాయి. మనసు ఆనందంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. స్వార్థం కోసం చెప్పిన ఒక అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. మంచి స్నేహితుడు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. ఎందుకంటే స్నేహం విలువ తెలిసిన వాడే మంచి స్నేహితుడు అవుతాడు. బలం ఉందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. చేసిన తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. జీవితంలో నీకు కొంతమంది చెడ్డవారు ఎదురయ్యారని నీవు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలని ప్రయత్నించకు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధపెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చేయాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టో, నరిసిన జుట్టును బట్టు రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాకిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకి బాధ తప్ప ఏమీ మిగలవు. కోపంతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం. కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మడమే మానేస్తుంది. జీవితం అంటే ఒకరిని ఏడిపించేలా కాదు, నీకోసం ఒకరు ఏడ్చేలా బ్రతుకు. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. పెరిగేటప్పుడు పోసే నీళ్లు మొక్కకు ప్రాణం పోస్తాయి. ఎదిగేటప్పుడు చేసే పనులే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తాయి. తగిలిన గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలా అని ఆలోచించండి. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలా అని ఆలోచించండి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మనం కట్టుకునే బట్టలలో కలర్ ముఖ్యం కాదు, కంఫర్ట్ ముఖ్యం. మనకు కనిపించే ముఖాల్లో కలర్ ముఖ్యం కాదు, క్యారెక్టర్ ముఖ్యం. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. అలాగే మీరు మీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. నీ లైఫ్ కేవలం నీ నిర్ణయాల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో కారణాలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. మీరు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతం కాదు. మీరు గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకోండి, అదే శాశ్వతం. బంధం విలువ తెలియని వారు బాధ పెడుతూనే ఉంటారు. బంధాన్ని విడదీసుకోలేని వారు బాధపడుతూనే ఉంటారు. ఇది కొందరికి తొందరగా అర్థం అవ్వదు. అర్థమయ్యే సమయానికి మనతో ఎవరూ ఉండరు.
స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నించండి. కష్టపడడం తప్పు కాదు, కష్టాన్ని ఇష్టపడకపోవడం తప్పు. ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు. రూపం, రూపాయి ఎప్పుడూ శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపు నీ గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెత్తు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణం అయిన వాళ్ళే నీ గెలుపును చూసి తలదించుకోవాలి. నీ జీవితం నీవు నిర్ణయించుకో. నిజంగా ఇష్టపడిన వారు, రిలేషన్కి విలువ ఇచ్చేవారు 100 తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణమైనా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ సృష్టిలో ఒంటరివాడు అంటూ ఎవరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితిమీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడు నిన్ను ఒంటరివాడు అనుకోనివ్వదు. అందరూ నా వాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. జీవితంలో అవసరానికి వాడుకునేవాడు కష్టాల్లో నీకు తోడురాడని తెలుసుకో. జీవితంలో నటించేవాడు జీవితాంతం నిలవలేడని తెలుసుకో. కష్టపడకుండా వచ్చిన డబ్బు కడదాకా నిలవదని తెలుసుకో. అవసరానికి మించిన ఆస్తి నిరుపయోగం కాక తప్పదని తెలుసుకో. అసత్యం ఆకట్టుకున్నా సత్యాన్ని సమాధి చెయ్యలేదని తెలుసుకో. అవినీతి సులువైన, నిజాయితీయే విలువైనదని తెలుసుకో. మనిషిలోని అందం సగం నాలుక పైన ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. నువ్వు ఎదురు చూసే పరిచయాలు ఎన్ని ఉన్నా నీకోసం ప్రేమగా ఎదురుచూసే కళ్ళు ఉంటాయని మర్చిపోకు. ఆ కళ్ళల్లో ఎప్పుడు చెమ్మ చేరనీయకు. బంధాలు వాటంతటవే దూరం కావు. ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం వలన, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరం అవుతాయి. కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత సులువుగా గడిచిపోదు. సమయం పడుతుంది. జీవితం కథ అనుభవం నేర్పుతుంది. తడబడిన, త్వరపడిన ఆస్వాదించాలి, ఆశించాలి, తద్వారా కుదుటపడాలి. కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవడం, వంకర వ్యక్తిత్వానికి వంతపాడడం రెండూ ఒకటే. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. గమ్యం చేరేందుకు 1000 మార్గాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోవడం చేతకాకపోతే అవన్నీ వ్యర్థమే. నేర్చుకున్నాము అనే అహం కన్నా తెలుసుకోవాలి అన్న ఆసక్తి చాలా గొప్పది. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏ మేధావి చెప్పలేడు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.